సైన్స్ నుంచి స్పేస్ వరకు, చరిత్ర నుంచి వింతల వరకు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి మీకు అర్థమయ్యేలా చెప్పడానికే మీ ముందుకు వచ్చింది మీ ఫ్యాక్ట్స్ ఎట్ పూరీ జగన్నాథుడి కథ అంటే అది ఒక పెద్ద ప్రవాహం సామి. ఆ గిన్నె కళ్ళస్వామి గురించి, ఆ గుడి విశేషాల గురించి మన యాసలో చెప్పుకుందాం రండి. పుట్టుక కథ. నీలమాధవుడి గుట్టు. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి విష్ణుమూర్తిని సాక్షాత్తుగా చూడాలని భలే కోరిక పుట్టింది. ఎక్కడో అడవుల్లో నీలమాధవుడు అనే పేరుతో దేవుడు ఉన్నాడని తెలిసి తన పురోహితుడి తమ్ముడైన విద్యాపతిని వెతకడానికి పంపించాడు. ప్రేమాయణం. విద్యాపతి అడవికి వెళితే అక్కడ శబర తెగ నాయకుడైన విశ్వావసువు కూతురు లలిత కనిపిస్తుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. గుట్టురట్టు. విశ్వావసువు రోజూ అడవిలోకి వెళ్లి నీలమాధవుడికి పూజ చేసేవాడు. విద్యాపతి బతిమాలి కళ్లకు గంతలు కట్టించుకుని వెళతాడు. కాని తెలివిగా దారిలో ఆవాలు చల్లుకుంటూ వెళతాడు. మాయం. రాజు వచ్చేసరికి నీలమాధవుడు మాయమైపోతాడు. రాజు బాధపడుతుంటే నేను సముద్రంలో చెక్కమొద్దులా దారువు కొట్టుకొస్తా, దాంతో విగ్రహం చేయించు అని ఆకాశవాణి వినిపిస్తుంది. విగ్రహాలు ఎందుకు అలా ఉంటాయి? సముద్రంలో దొరికిన ఆ మొద్దున్ని ఎవ్వరూ చెక్కలేకపోతుంటే సాక్షాత్తు ఆ విశ్వకర్మ ముసలివాడి రూపంలో వచ్చి నేను 21 రోజులు తలుపులు వేసుకుని విగ్రహం చెక్కుతా, అప్పటిదాకా ఎవ్వరూ లోపలికి రావద్దు అని కండిషన్ పెడతాడు. కాని రాజుగారి భార్య గుండిచాదేవి ఆత్రం ఆపుకోలేక లోపల శబ్దం రావట్లేదని 15 రోజులకే తలుపులు తెరిపించేస్తుంది. అప్పటికి విగ్రహాలకి చేతులు కాళ్ళూ సరిగ్గా పూర్తికావు. ఆ ముసలి ఆయన మాయమైపోతాడు. అప్పుడు స్వామివారు నాకు ఈ రూపమంటేనే ఇష్టం, ఇలాగే పూజించండి అని చెప్పడంతో అప్పటినుంచి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ అదే రూపంలో దర్శనమిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.